హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్. ఈరోజు ఈ వీడియో ద్వారా మ్యారీడ్ ఉమెన్ ఆర్ మెన్ మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉండగా ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం నేరమా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ యాజ్ పర్ ఐపీసీ సెక్షన్ ఐపీసీ కింద ముందు 2024 జూలై 1 ముందు మాత్రం సెక్షన్ 494 కింద కేసు నమోదు చేయబడుతుండే. ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారం సెక్షన్ 82 కింద 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉండగా ఇంకొక వైఫ్ కానీ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంటే, హస్బెండ్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, వాళ్ళ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే విక్టిమ్ ఉంటారో, దాంట్లో ఆ మ్యారేజ్లో విక్టిమ్ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కేసు ఫైల్ చేసుకోవచ్చు. సెక్షన్ 82 కింద కేసు నమోదు చేయబడుతుంది. లెస్ దెన్ 7 ఇయర్స్ వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా అది క్రైమ్ కింద చూస్తాం మనం. కానీ మనం ఈ మధ్య చూస్తున్నాము, వాళ్ళు సింపుల్గా మ్యారేజ్ చేసుకోకుండా లివింగ్ టుగెదర్ ఉంటున్నాను. సో ఆ లివింగ్ టుగెదర్ అనేది 497 ఉంటుండే. ఇప్పుడు ఆ బిఎన్ఎస్లో అసలు 497 గురించి ఎక్కడ చర్చించలేదు. సో 497 అనేది అడల్టరీ అనేది నో మోర్ క్రైమ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో పెళ్లి చేసుకోవడం నేరం, లివింగ్ టుగెదర్ నేరం కాదని చెప్తుంది. కానీ అది తప్పు అని నేనంట.